కాబట్టి మీరు కూడా ఏది వస్తాయా రావా, లేకపోతే లూజ్లా మాట్లాడుకోవటం, లూజ్ వ్యవహారాలు చేసుకోవటం చేస్తే మాత్రం ఖచ్చితంగా పదవి అనేది రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి మాట్లాడినా రెండో దగ్గర మాట్లాడినా నాకైతే తెలుస్తుంది. నన్ను తిట్టి నేను 24 గంటలు పనిచేస్తా, 24 గంటలు ఇక్కడ ఉంటా, అన్ని విధాలు కూడా మీకు సహకరించేటప్పుడు మీరు నన్ను తిడతా ఉండేటప్పుడు మీకు పదవులు ఎందుకు ఇవ్వాలి? అందరికీ నమస్కారం. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి నిన్న జరిగినటువంటి ఒంగోలు ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ మధ్య ఒంగోలులో పదవులు పంపిణీ కార్యక్రమంలో భాగంటే ఒక్కొక్క సామాజిక వర్గానికి క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా ఒక్కొక్క నామినేటెడ్ పదవి కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉడా చైర్మన్ పదవి, ఒంగోలు ఏఎంసీ పదవి, ఇలా కూడా అన్ని సమకాలీనటువంటి క్యాస్ట్ బైఫర్కేషన్ లో కూడా వారికి కేటాయిస్తూ దామచర్ల జనార్దన్ ముందుకు సాగుతున్న వేళ కొంతమంది పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మరి ఆయనపై కూడా లూజ్ టంగ్ మాట్లాడుతున్నారని ఆయన మాట్లాడటం జరిగింది. అదేవిధంగా తనపై ఒక చోట ఒక మాట, మరొక చోట ఒక మాట మాట్లాడితే కార్యకర్తలను ఉపేక్షించేది లేదని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటానని, ప్రతి ఒక్కరికి మరి పదవుల కేటాయింపులో కూడా న్యాయం చేస్తానని దామచర్ల జనార్దన్ తెలియజేయటం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి డివిజన్లో పనిచేసేటువంటి నాయకులు, కార్యకర్తలు వారికి ఏ టైంలో ఏ పదవి కేటాయించాలో తనకు తెలుసునని, మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా డివిజన్లో పార్టీ బలోపేతానికి చేస్తూ ముందుకు సాగాలని, పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకు గనక వెళ్తే తప్పకుండా కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు కూడా త్వరలో వాటిని కూడా మరి క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా వాటిని కార్యకర్తలు మరి పార్టీ కోసం కష్టపడిన వారికి కేటాయిస్తానని ఆయన తెలపడం జరిగింది. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వాలా, నాకు అంతకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అది ఖచ్చితంగా నేను కూడా చెప్తున్నా, మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దాన్ని ఎక్కడ దూరంగా పెట్టాలో ఆ విధంగా చేస్తాం. పార్టీ కష్టపడండి, ఇంకో 10 మందిని కలుపుకోండి, 10 మందిని ముందుకు తీసుకురండి. డివిజన్స్లో కూడా 10 మందిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మీరు అందరూ కూడా రండి. తప్పకుండా మీకు మేము అండగా ఉంటాం. మీకు ఏం చేయాలో చేయడానికి మేము ముందుకు తీసుకెళ్ళడానికి నా సాయశక్తిలో నేను కృషి చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఒకసారి ఇవన్నీ కూడా మీకు కూడా చెప్పాలి. ఎందుకంటే మన వాళ్ళంతా కూడా పట్టుబడితే గ్యారంటీగా పడతాడు అని చెప్పేసి మన రియాజ్ దాంట్లో కూడా ఎంత ఇష్యూ అయిందో మీకు అందరికీ తెలుసు. దాంట్లో ఏ విధంగా ఆయన అదృష్టం, ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఆయనకి కూడా ఆ రోజు ఉడా చైర్మన్ కూడా వచ్చింది. ఉడా చైర్మన్ వచ్చినప్పుడు కొంతమంది దాని మీద బాధపడ్డారు. వాళ్ళకి ఇస్తారన్నారు, వీళ్ళకి ఇస్తారని చెప్పేసి అని. ఇలాంటివే ఒకటి వస్తుంది, రేపు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మారినప్పుడు మళ్ళీ ఇంకో వాళ్ళకి అవకాశాలు వస్తాయి. వచ్చేటప్పుడు అందరికీ ఒకసారి ఇయ్యలేరు కాబట్టి ఒక్కోసారి అవకాశాలు వస్తాయి అని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు ఉండే ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తూ